ఉంటుందంటే, అతడు నీటి కాలులో ఎవరైనా నాటబడినది ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అంటే మంచి సెలయేరు, మంచి ప్రవాహంతో ప్రవహించే కాలువ పక్కనున్న చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. దాని ఆకులు ఎప్పుడు కూడా ఎండిపోవు, చక్కగా ఫలాలను ఇస్తుంటుంది. అంటే ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో, దేవుని ఆత్మతో నింపబడి చుట్టూరు దేవుని యొక్క ఆత్మతో నింపబడి మరి మనలో కూడా అంటే వారిలో కూడా దేవుని ఆత్మ బలంగా ఉంటుందో వారు ఎలా ఉంటారంటే వాళ్ళు చేసే ప్రతి పని సఫలమవుతుంది అనమాట. వాళ్ళు ఫలిస్తారు ప్రతి విషయంలో అనమాట. అంటే ఒక చెట్టుకి నీరు ఎంత అవసరమో, ఒక అభివృద్ధి చెందడానికి, ఆ చెట్టు బ్రతకడానికి, జీవించడానికి ఎంత నీరు అవసరమో ఒక విశ్వాసికి కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన ఆత్మతో నింపబడడం, అంటే దేవుని ఆత్మతో నింపబడడం అనేది చాలా అవసరం అనమాట. మన జీవితంలో అభివృద్ధి చెందడానికి దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడడం చాలా అవసరమని ఇక్కడ తెలియజేయబడింది. అప్పుడు మనం చేసే ప్రతిదీ ఎలా ఉంటుంది?